వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. జంతర్ మంతర్ వద్ద జూలై 20న జరిగిన విద్యార్థుల నిరసన సమయంలో పోలీసుల చర్యకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ బుధవారం తీవ్రంగా ఖండించింది. ఎటువంటి కాల్పులు జరగలేదని, అటువంటి ఆదేశాలు ఏమీ జారీ చేయలేదని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ చేసిన వాదనలు నిరాధారమైనవని, వాస్తవానికి విరుద్ధమైనవని బీజేపీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ వద్ద ఎటువంటి ఆధారాలు లేదా వాస్తవాలు లేవు. ఆయన అబద్ధం చెప్పారు. విద్యార్థులపై కాల్పులు జరిగాయని ఆయన ఆరోపించారు. నేను దాన్ని ఖండిస్తున్నాను. ఎటువంటి కాల్పులు జరగలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను అని పాత్ర విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాల్పులకు ఆదేశించారన్న ప్రతిపక్ష నాయకుడి ఆరోపణలను కూడా పాత్ర పూర్తిగా ఖండించారు. అమిత్ షా ఆదేశాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. అసలు కాల్పులే జరగలేదు కాబట్టి ఈ వాదన అవాస్తవం. కాల్పులు జరపాలంటే ఆ నిర్ణయం మెజిస్ట్రేట్ తీసుకుంటారు. ఎటువంటి కాల్పులు జరగలేదు, ఎవరు అటువంటి ఆదేశాలు ఇవ్వలేదు అని ఆయన తెలిపారు. నిరసనలను నిర్వహించడంలో అమిత్ షా బాధ్యతారాహిత్యంగా లేదా అసమర్థంగా వ్యవహరించారని రాహుల్ గాంధీ అంతకుముందు ఆరోపించారు. లోక్సభ వాయిదా పడిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఆయన 2 అవకాశాలను ప్రస్తావించారు. ఒకటి, హోంమంత్రి కాల్పులకు ఆదేశించి ఉండాలి లేదా ఆయనకు ఆ విషయం తెలిసి ఉండకపోవాలి. మొదటి సందర్భంలో ఆయన బాధ్యులవుతారు. రెండో సందర్భంలో ఆయన అసమర్థులవుతారు. దీనికి మూడవ అవకాశం లేదు అని గాంధీ పేర్కొన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసే తన పాత పద్ధతిని రాహుల్ గాంధీ మళ్లీ అనుసరించారని పాత్ర విమర్శించారు. అలాగే ప్రసంగం సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా ఆయన చెవిలో ఏదో చెప్తుందని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత ఇతరుల సమాచారంపై ఆధారపడటంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు తెలియని సమయంలో కూడా ప్రియాంక గాంధీజీ ఆయన చెవిలో ఏదో చెబుతూనే ఉన్నారని పాత్ర ఎద్దేవా చేశారు. విద్యార్థులు మూర్ఖులు మరియు అంధభక్తులు అనే 3 వర్గాల గురించి రాహుల్ గాంధీ చేసిన ప్రస్తావనని కూడా బీజేపీ అధికార ప్రతినిధి ప్రస్తావించారు. ఒక విద్యార్థి చేసిన వ్యాఖ్యగా కాంగ్రెస్ నేత దీనిని పేర్కొన్నారు. ఏ విద్యార్థి మూర్ఖుడు లేదా అంధభక్తుడు కాదని నేను చెప్పదలుచుకున్నాను అని పాత్ర స్పష్టం చేశారు. ఈ నిరసనలు పరీక్షా పత్రాల లీకేజీ, పరీక్షలకు సంబంధించిన ఆందోళనకు సంబంధించినవని, 2024 నాటి పేపర్ లీక్ వ్యతిరేక చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పాత్ర ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో 45 మంది ఎంపీలు పాల్గొన్నారని, ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక పార్లమెంటరీ విధానాలు లేదా నియమాలపై రాహుల్ గాంధీకి అవగాహన ఉందా అని కూడా మంత్రి ప్రశ్నించారు. బలోపేతం చేసిన ఈ చట్టం భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల లీకేజ్ ఘటనను సమర్థవంతంగా అరికడుతుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.